అందుకోసం వాడు ఋషి. ఈ మాటలు ఎవరు చెప్పరు, ఈ ఋషి కాబట్టి చెప్పగలిగాడు. చెప్తా 1 by 1 చెప్తాను. ఇప్పుడు మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో గుంటూరు, విజయవాడ అటువైపు వెళ్తే మంచి హోటల్స్లో అన్నంలో అరటిపండు పెడతారు చివర. అవును, పెడతారు. చక్రకేళి అని, అమృతపాణి అని, పెరుగన్నంతో, ముఖ్యంగా పెరుగన్నం తింటారు. పెరుగన్నంతో అరటిపండు పెడతాడు. పెరుగన్నంతో అరటిపండు తింటాం, అది విషం. అది తినకూడదు. అది మనం రోజు చేసే వాటిలో చెప్తాను. శాస్త్రగాడు ఏం చెప్పాడు తెలుసండి, రోజు చేసే చెప్తున్నా అన్నాడు. ఓకే, రోజు చేసే చెప్తున్నాను మీకు నేను. పెరుగన్నంలో అరటిపండు తినకూడదు. మళ్ళీ వెంటనే ప్రశ్న వేసుకున్నాడు వాడు. ఏం ప్రశ్న చెప్పంటారా? వాడు 3 కాలాలు చేసినవాడు కదా, తెలుసు కదా మనలాంటి వాడు ఉంటారని వాడికి ఆనాడు తెలిసి వస్తారని. ఏమంటాడు, పెరుగులో తినకూడదు అంటే మజ్జిగలో తినొచ్చా అని అనుమానం వస్తుంది. వెంటనే అనుమానం వస్తుంది. ఈ అనుమానం వాడికి కూడా వచ్చింది ఋషికి. ఏమని, మీరు ఎప్పుడైతే పెరుగులో తినొద్దన్నారో మజ్జిగలో తినొచ్చా అని అనుమానం వస్తుంది కదా, మజ్జిగలో కూడా తినకూడదని చెప్పాడు కింద. ఇదండి శాస్త్రం, ఇదండి ఆయుర్వేదం. పెరుగులో తినొద్దు అని చెప్పడం ముఖ్యం కాదు, కింద మజ్జిగలో కూడా తినొద్దు అంటాడు. అంటే మీకు వస్తుందని అనుమానం వస్తుంది, జాగ్రత్తగా ఇది కూడా ఉండదని చెప్తాడు. అది ఒకటి పని అండి. తర్వాత సర్వంచ అమ్లం పైసాహస విరుద్ధం అని ఒక కొటేషన్ ఉంది. అంటే అన్ని పుల్లటి పదార్థాలు పాలతో కలపకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ షేక్, నిమ్మకాయ మిల్క్ షేక్, మామిడికాయ మిల్క్ షేక్, ఈ మిల్క్ షేక్లన్నీ విరుద్ధాహారాలే. ఓకే, మిల్క్ షేక్ అని అంటే విరుద్ధాహారమే. వాడు మిల్క్ షేక్ లేని ప్రపంచం లేదు. సో మిల్క్ షేక్లో అది విరుద్ధాహారం. కొటేషను సర్వంచ అమ్లం అంటే పుల్లగా ఉండే పదార్థాలన్నీ పైసాహస అంటే పాలతో కలిపి తినకూడదు, అది విరుద్ధం. ఓకే. తర్వాత రాత్రవు దధి నభుంజీత, రాత్రిపూట పెరుగు తినకూడదు, శాస్త్రం ఒప్పుకోదు. రాత్రిపూట పెరుగు తినద్దు. ఇవన్నీ విరుద్ధాహారాలు. 1 by 1 చెప్తున్నా మీకు. చెప్పిన తర్వాత ఏమవుతుందో తర్వాత చెప్తా. ఇవాళ ఇది ఫినిష్ చేద్దాం. ఏమవుతుంది 1 by 1 చెప్తున్నాను. రాత్రవు దధిన భుంజీత, రాత్రిపూట పెరుగు తినకూడదు. నా కదళ్యా తక్రేణ అంటే పెరుగుతో మజ్జిగలో అరటిపండు తినకూడదు. సర్వంచ అమ్లం పైసాస విరుద్ధం అంటే అన్ని అమలంగా ఉండే పుల్లగా ఉండే పాలతో కలపకూడదు. తర్వాత ఆనాడు ఎంత ఋషి త్రికాలజుడు అంటేనండి, సర్వం ఫలం అంటే అన్ని ఫలాలు, అకాలజం వర్జనీయం. అకాలజం అంటే అన్సీజనల్ ఫ్రూట్స్ తినద్దు. ఇక్కడ చూడండి, మనకి మామిడి పండ్లు ఎండాకాలంలో రావాలి. హైదరాబాద్లో 360 రోజులు దొరుకుతాయి. ఏమండి, మామిడి పండు రావాల్సింది ఎప్పుడు? ఎండాకాలం రావాలి. సో ఎండాకాలంలో మీరు మామిడి పండు తింటే అది ఆహారం. సర్వం ఫలం అన్ని ఫలాలు, అకాలజం అంటే కాలంలో పుట్టినవి, అకాలంలో పుట్టినవి, వర్జనీయం వదిలిపెట్టండి అన్నాడు. ఇవాళ మనం చేస్తున్నాం ఆ పని లేదు. దొరికినట్టు తింటున్నాం. ఏదో కాలం వస్తుందో మనకు తెలియదు. సో సర్వం ఫలం అకాలజం వర్జనీయం చెప్పాడు. అది కూడా విరుద్ధాహారమే. ఇంకోటి చెప్తాం ఏంటంటే గొప్ప విరుద్ధాహారం ఇది. కృతాన్నం అంటే వండిన అన్నం, వ్యంజనం అంటే కూర, కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్ అంటే అర్థం ఏంటంటే వండిన అన్నం, వండిన కూర, ఘృతం నెయ్యి, తైలం నూనె, అన్నం, కూర, నెయ్యి, నూనె ఒకసారి కాచిన తర్వాత మళ్ళీ కాయకూడదు. కాస్తే విరుద్ధం. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? రాత్రి అన్నం మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం, పొద్దున్న వేడి చేసుకొని తింటాం. అవును, కూర కూడా అంతే. సో శాస్త్రకారుడు మనం కూర వేడి చేసుకొని తింటాం అన్నాడు, వాడికి తెలుసు. లేకపోతే అమ్మాట చెప్పడు. అందుకోసం వాడు త్రికాలజ్ఞుడు. నేను ప్రతి చోట అది గుర్తు చేస్తుంటాను నేను. ఎందుకోసం త్రికాలజ్ఞుడు? వాడికి తెలుసు మన ఫ్రిడ్జ్ వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, తయారు చేసుకుంటాం, మరుసటి రోజు వేడి చేయొద్దంటే మన మరుసటి వేడి చేసుకొని తింటాం. ఇలా చల్లగా ఉంటుంది అది. అవునా? వేడి చేయకూడదు అన్నాడు. అన్నం వేడి చేయొద్దు అన్నాడు, కూర వేడి చేయొద్దు అన్నాడు. మరి ఇంకోటి ఏంటి ఇప్పుడు చెప్పాను కదా. తర్వాత నెయ్యి, నూనె వేడి చేయకూడదు అన్నాడు. వేడి చేసి తింటాం వస్తుంది అన్నాడు. తర్వాత నూనెలో వేసి పిండి వంటలు చేస్తే కళ్ళు పోతాయి అన్నాడు. ఎట్లా మరి? అదే వస్తున్నా. ఇప్పుడు నూనెలో వండిన భక్ష్యాలు అయితే దృష్టి లోపం వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం. మనం గట్టిగా చెప్పాలి అంటే ఇప్పుడు శనివారం పేరుతో మనం పూరీలు తింటాం. 10 పూరీలు, 1 కిలో కుర్మా. నవ్వుకుని చెప్తున్నా నేను. కళ్ళు పోతాయి. మనకు పుట్టిన పిల్లలకి పొయ్యే వస్తున్నారు వాళ్ళు. 4 ఏళ్ళకే కళ్ళజోడు. ఆయుర్వేదంలో చిన్నపిల్లలకి కళ్ళజోడు లేవు, రిఫరెన్స్ లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నాం మనం? తల్లిదండ్రులు విరుద్ధాహారాలు తింటున్నారు. వాళ్ళు పుట్టిన పిల్లలకి 4వ రోజే కళ్ళజోడు వస్తుంది. అది విరుద్ధాహారం. ఇట్లా వస్తూ ఉంటే ఇవన్నీ చేసేవి చాలా ఉన్నాయి. మీకు చెప్పాను. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటేనండి, ఇవన్నీ తింటే జబ్బులు వస్తాయని చెప్పాడు. అంతవరకు చాలా బాగుందండి. ప్రశ్న వాడే వేసుకున్నాడు మళ్ళీ, ఎప్పుడు వస్తాయి? ఓకే, ఇవాళ తిన్నాం, సాయంత్రం వస్తాయా? అంతే కదండి. మరి ప్రశ్న వేసుకోవాలి. తిన్నాం ఇవాళ, ఎప్పుడు వస్తాయి అని ప్రశ్న వాడే వేశాడు. ఎప్పుడు వస్తాయంటే జవాబు చెప్తున్నాడు మళ్ళీ. ప్రశ్న వాడే, జవాబు వాడే. చెప్పాను కదా మీకు నేను. శాస్త్రం మొత్తం అట్లే నడుస్తుంది. మొత్తం అట్లే నడుస్తుంది. మా శాస్త్రం మొత్తం అట్లే నడుస్తుంది. ప్రశ్న జవాబు. ప్రశ్న వాడే వేస్తాడు. మనకి ఛాన్స్ ఇవ్వడు. మన అల్పబుద్ధి అని ఆయన తెలుసు ఆయనకి. మనదంతా అల్పబుద్ధే కదా.
మనం అందరం పొద్దున్న లేస్తే కాఫీ తాగుతాం, టీ తాగుతాం, పరిగెత్తాం. అల్పబుద్ధులు తప్ప మనకి పెద్ద తెలియగలవాళ్ళమే మన అంటే ఉండొచ్చు కొంతమంది తెలియగలవాడు. అవును. సామాన్యంగా మనం అందరం అల్పబుద్ధుల వాళ్ళమే. సో అప్పుడు ఏమైపోయింది, ఎప్పుడు వస్తాయి చూస్తాయని చెప్పండి కొటేషను. అప్పుడే రావచ్చు, తర్వాత రావచ్చుట. ఏం జవాబు చూడండి, ఏం జవాబు అండి ఇది? అప్పుడే రావచ్చు, వెంటనే రావచ్చు, తర్వాత రావచ్చు. తక్షణాత్ అంటే అప్పుడే, తక్షణం అనే మాట తెలుసుగా మీకు? తక్షణం రాస్తే రావచ్చు, కాలాంతరాత్ అంటే తర్వాత కాలంలో రావచ్చు, కాలాంతరంలో రావచ్చు. అంటే అర్థం ఏంటి? జవాబు అప్పుడే రావాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా రావచ్చు అన్నప్పుడు ఏమిటి తెలిసిపోయింది. తర్వాత అప్పుడు చెప్తూ అప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారు, తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు? అప్పుడే రోగం వచ్చింది తినంగానే దాన్ని ఏమంటారు? తర్వాత వచ్చింది దాన్ని ఏమంటారు? వచ్చింది మళ్ళీ ప్రశ్న ఆయన వేసుకుందే. అప్పుడే వచ్చిన దాన్ని విషం అంటారు. ఓకే. విషంతో సమానం కదా. విషం ఎట్లా చేస్తుంది? తిన్న వెంటనే దాని ఎఫెక్ట్ చూపెడుతుంది కదా, అంతే కదా. విషం ఏం చేస్తుంది? తిన్న వెంటనే ఎఫెక్ట్ చూపెడుతుంది. కాలాంతరంలో వచ్చేది గర్వవిషం అని ఇంకోటి ఉంటుంది, అది స్లోగా పనిచేస్తుంది. ఇది ఇమీడియట్ పాయిజన్, అది స్లో పాయిజన్. అర్థం కావడం కోసం చెప్తున్నాను. అదే అప్పుడు కాలాంతరం వచ్చేది స్లో పాయిజన్, ఇది ఇమీడియట్గా వచ్చేది. సో ఇమీడియట్గా రావచ్చు, కాలాంతరం రావచ్చు. వచ్చే జబ్బులు చెప్పాడు. ఇది ఏం జబ్బులు వస్తాయి? మళ్ళీ ప్రశ్న. తిన్నారు, అంత బాగుంది, ఏం జబ్బులు వస్తాయి? ఇక్కడ ఉందండి ఆయుర్వేదం మొత్తం ఇక్కడే ఉందండి. ఆయుర్వేదం మొత్తం ఇక్కడే ఉంది. ఈ ఒక్క కొటేషన్ చదివితే మొత్తం ఆయుర్వేదం అందులో వచ్చేస్తుంది. 8 వ్యాధులు చెప్తాడు. ఈ 8లో ప్రపంచం అన్ని జబ్బులు ఉన్నాయి. చెప్పిన 8. ఇప్పుడు సోకాల్డ్ చెప్పిన అన్ని 8. అష్టౌ మహావ్యాధి అని కొటేషన్ చెప్తాడు. అష్టౌ అంటే 8 మహావ్యాధులు. వ్యాధి అంటే ఏమిటండి? జబ్బు. మహావ్యాధి అంటే పెద్ద జబ్బు. పెద్ద జబ్బు. తెలుగు అర్థం కూడా చెప్తున్నా. మహావ్యాధి అంటే పెద్ద జబ్బు. ఏం చెప్తున్నా? జబ్బులు వస్తున్నాయని చెప్పటలా. ఏం చెప్తున్నాడు? పెద్ద జబ్బులు వస్తున్నాయని చెప్తున్నాడు. చేసే పని ఏమిటి? చిన్న విరుద్ధాహారం. జబ్బులు ఏమిటి? విషం. ఇంకెప్పుడు తర్వాత వస్తాయి జబ్బులు. ఏమో జబ్బులు వస్తాయని చెప్తున్నాడు? మహావ్యాధులు వస్తాయని చెప్తున్నాడు. మహావ్యాధి అంటే గొప్ప జబ్బులు.